అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధుల్లారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 16 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 17వ శ్లోకము, హే లోకా స్మృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం యోగజ్ఞాసముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మత్యంతికం. మానవులారా, జననము మరణము అనే వ్యాధులు మనల్ని బాధిస్తున్నాయి కదా. యాజ్ఞవల్కుడు మొదలైన ఋషులు తమ యోగ దృష్టితో పూర్వమే దీనికి చికిత్స ఏమిటో తెలుసుకున్నారు. ఆ చికిత్స ఏమిటో చెబుతాను, వినండి. హృదయకమలంలో స్వయం ప్రకాశకుడు అప్రమేయంగా, అంటే ఏ అడ్డు లేకుండా ప్రకాశిస్తున్న ఆ భగవంతుణ్ణి సేవించండి. ఆ భగవంతుడి నామామృతాన్ని పానం చేయండి. ఈ పరమౌషధాన్ని సేవిస్తే వ్యాధులన్నీ నశించి అపరిమితమైన ఆనందం లభిస్తుంది అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. పరమాత్మ స్వయం ప్రకాశకుడు. ఆయన ప్రకాశించడానికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆయనే అందరికీ తన ప్రకాశాన్ని ఇచ్చేవాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఆ పరమాత్మ అన్ని జ్యోతులకి పరంజ్యోతి, మాయాతీతుడు, జ్ఞానస్వరూపుడు, ప్రయత్నపూర్వకంగా తెలుసుకోదగినవాడు. తత్వజ్ఞానము ద్వారానే ఆయన లభిస్తాడు. సర్వప్రాణుల హృదయాలలో ప్రకాశిస్తూ ఉండేవాడు ఆయనే అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 13వ అధ్యాయం 17వ శ్లోకంలో. అలాగే ఇది ఆదిత్యగతం తేజో జగద్భాసేతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విధిమామకం. సమస్త జగత్తుని ప్రకాశింపజేసే సూర్యుడి తేజస్సు, అలాగే చంద్రుడి తేజస్సు, అగ్ని తేజస్సు నా తేజస్సే అని తెలుసుకో అర్జున అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 15వ అధ్యాయం 12వ శ్లోకంలో. గుణారణిచ్ఛన్న చిదూష్పపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి అని అంటాడు గజేంద్రుడు శ్రీమద్భాగవతం 8వ స్కందం 3వ అధ్యాయం 16వ శ్లోకంలో. ఇక్కడ నిర్వాణం అనే పదప్రయోగం చేయడం జరిగింది. నిర్వాణము అంటే ఆనందము అని అర్థం. పరమాత్మ ఆనంద స్వరూపుడు. అందుకే తిరుమలలో స్వామివారి సన్నిధిని ఆనంద నిలయం అని అంటారు. ఆయన ఎక్కడ ఉంటే ఆనందం అక్కడే ఉంటుంది. ఆ ఆనందం మనకి లభించాలి అంటే ఆ ఆనంద స్వరూపుణ్ణి స్మరించాలి. ఏకాంతినో యస్సిన కంచనార్థం వాంఛంతియే వై భగవత్ప్రపన్న అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్న. అనన్యభక్తులు ఆ పరమాత్మ నుండి ఏమీ కోరుకోరు, ఆఖరికి మోక్షాన్ని కూడా అడగరు. కేవలం ఆ పరమాత్మ యొక్క దివ్యమైన శుభప్రదములైన లీలల్ని గానం చేస్తూ ఆనంద సముద్రంలో ఉంటారు అని అంటాడు గజేంద్రుడు. అండలమ్మవారు తిరుప్పాల ధనుర్మాస వ్రతం 29వ పాసరంలో కూడా ఇదే చెబుతుంది. మాకు మోక్షం కూడా వద్దు, నువ్వు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాం, నీకే అన్ని సేవలు చేస్తాము, మాకు అదే చాలు అని అంటుంది. ఈ ముకుందమాలలోని 18వ శ్లోకము, హే మర్త్యా పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్వస్థిత నానాజ్ఞానముపాస్య చేతసి నమో నారాయణాయేత్యమం మంత్రం స ప్రణవం ప్రణామసహితం ప్రావర్త యధ్వం ముహుః. ఓ మనుష్యులారా, ఆపదలనే అలలలో కూడిన సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. అందువల్ల మీకు సర్వోత్తమమైన హితకర వాక్యాన్ని సంగ్రహంగా చెబుతాను, వినండి. నానా విధాలైన అజ్ఞానాన్ని వదిలి హృదయంలో ఓంకారంతో కూడిన నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని స్మరించుకోండి. అదే మిమ్మల్ని సంసార సాగరం నుండి తరింప చేస్తుంది అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆచార్య సమాశ్రయంలో భాగంగా శంఖచక్రాలు భుజాలపై ధరించి ఈ నారాయణ అష్టాక్షరీ మంత్రం ఆచార్యుల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి పరమాత్మకి శరణాగతి చేయడం ప్రారంభిస్తాం. కృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని అనడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, వేరే ఉపాయాలన్నీ వదిలేసి నన్నే ఆశ్రయించు, అప్పుడు కర్మఫలితాలు పోయేలా చేసి నన్ను చేరుకునే మార్గాన్ని నీకు అందిస్తాను అని కృష్ణావతార చరమశ్లోకానికి ఉన్న మూలార్థం. పరమాత్మని చేరడానికి మార్గము పరమాత్మే అని అంటుంది అండళమ్మవారు తిరుప్పావి ధనుర్మాస వ్రతంలో కూడా. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోధ పతేత్తయో యది యత్రక్వ వా భద్రమభూదముష్యకిం
కోవార్ధ ఆప్తో భజతాం స్వధర్మత. తన వర్ణాశ్రమ ధర్మాల్ని విడిచిపెట్టి శ్రీహరిపాదాలని సేవించేవాడు భక్తి సాధన పూర్తి అవ్వకముందే తన శరీరాన్ని విడిచిపెట్టిన అటువంటి వారికి ఏ అశుభము కలగదు. అలాగే శ్రీహరిని భజించకుండా కేవలం తన వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించడం వల్ల అటువంటి వారు పొందే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మనుషులకి శ్రేయస్సు కలగాలి అంటే కళ్యాణప్రదమైన భగవానుణ్ణి కీర్తించడం చాలా శ్రేయస్కరము అని అంటారు నారదుల వారు వ్యాసుల వారితో శ్రీమద్భాగవతాన్ని రాయండి అని చెప్పే సందర్భంలో. ఇక్కడ మర్త్య అనే పదం కూడా ఉంది. మర్త్యలోకం అంటే మృత్యువు ఉండే లోకము అని అర్థం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. చేసిన పుణ్యకార్య ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వాలికి నమస్కరిస్తూ గుష్యతే యస్య నగరే రంగయాత్రాదినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.